నిజామాబాద్లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హర్నియా గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పోలీసు సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా గానీ, ఒకవేళ ఇటువంటి చైన్ స్నాచర్లు దొరికినా గానీ వాళ్ళకు తగిన శిక్షలు వేస్తున్నా గానీ ఇక ఈ ఆగడాలు మటుకు ఆగడం లేదు. ఇక ప్రధాన రహదారి నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ లో ప్రధాన రహదారి అయిన ఒక చిన్న సందులో ద్విచక్ర వాహనంపై ఒకసారి వచ్చి ప్లేస్ ను చూసుకొని పోయిర్రు. అయితే ఈ ఫ్రంట్ ఇంట్లో ఒక ముసలావిడ ఉన్నదన్న విషయాన్ని గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ ముసలామితో మాట్లాడి మాటలలో పెట్టి ఆమె పైన గుంజుకునే ప్రయత్నం చేశారు. కానీ కాకపోతే ఆ ముసలావిడ ఏం చేసిందంటే కొంగు కప్పుకోవడం వల్ల ఆ ముసలావిడిని పక్కకు పెట్టేసి అదే ఇంటి ముంగట వాకిల్లో ముగ్గేస్తున్న ఒక ఆమెని సుబ్రహ్మణ్యం అనే పేరుతో అడ్రస్ కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఇక ఆమెని అటు చూస్తున్న తరుణంలో ఇక మెడలో నుంచి ఆ చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. 7:29 వినాయక్ నగర్ లో జరిగింది. మళ్ళీ 7:49 అంటే సుమారు 20 నిమిషాల గ్యాప్ లోనే కసబ్ గలీలో కూడా ఒక చైన్ తీసుకొని పోయారు. ఇక ఇక్కడ మట్టుకు ఈమె ఈ మెడల నుండి దాదాపు 2.5-3 తులాల చైన్ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి మనం ఆమెతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఉదయం మీ దగ్గరకు వచ్చిర్రు ఇద్దరు. వాళ్ళు వచ్చి ఏమని అడిగారు మీకు? అక్కడ పోయిండ్లు, ఫస్ట్ అక్కడ పోయి ఇద్దరు మళ్ళీ ఇక్కడికి వచ్చిండ్రు. అంటే ఫస్ట్ మీ ముందలకెళ్ళి పోయిర్రటు అక్కడ పోయిండ్లు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఆగిండ్లు. ఆగి అమ్మని అడిగిండ్లు. అమ్మని అడిగితే అమ్మ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ అని అంటే ఆ అమ్ముండి ఏమన్నది, ఈ అమ్మని అడగ అన్నది నన్ను. అంటే నేను అడిగిన, ఆయన అడిగిండు నన్ను సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆయన ఏం పని చేస్తాడు చెప్పు అని నేను అన్నా. అంటే ఏమన్నా బట్టి అక్కడ చూడన్నాడు. అక్కడ చూసేసరికంటే నేను మెడలో తిట్టుకుని పోయిండు. ఓకే, ఇప్పుడు మీ మెడల్లో సుమారు ఎన్ని తులాలు ఉంటది చైన్? అది 2 తులాల 4 గ్రాములు. వాళ్ళు దొంగలు అన్నట్టు మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఏం డౌట్ రాలేదు. నన్ను అడ్రస్ అడుగుతున్నాడు. మీరు అడ్రస్ అడిగారని చెప్పేసి మీరు అడ్రస్ చెప్పి అటు చూసే ప్రయత్నం చేసారు మీరు. కానీ దొంగలు అన్నట్టు అట్లా రాలే. అయితే ఇంతలోనే ఇంతకంటే ముందే ఒక అమ్మను కూడా అడగడం జరిగింది. అమ్మతోడు కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకేమో అడిగిర్రు అమ్మ వాళ్ళు? సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ అంటే మాకు తెలియదు, మేము రెంట్కున్నామని చెప్పినాం. చెప్తే నువ్వు వినబడ్డా కానీ నాకు వినబడతలేదు, మాస్క్ తీసి చెప్పు అన్న. అటు దిగేసిండు, బండి దిగి ఇక్కడికి వచ్చాడు. ఇట్లా కప్పుకున్నారు కాబట్టి మిమ్మల్ని నిడిసబెట్టేసి అమ్మ దగ్గరకు వచ్చారు. నా దగ్గర ఉండే స్వామి ఇట్లుంటే ఇట్లా వేసుకున్నా. నేను బయటకు వెళ్తున్నా పాలు తెస్తాను అంతే. అంతకంటే ముందే వచ్చిర్రు ఒకసారి? నేను అప్పుడు చూడలే, అడిగినప్పుడే చూసిన అన్ని అంతే. ఇది మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఒకసారి వచ్చి పహారా కాసి ఈ ముసలావిడ మెడల నుండి తీసుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే ముసలావిడ కొద్దిగా దూరం ఉండి వాళ్ళని మాస్క్ తీయు అని ఒక క్వశ్చన్ వేసేసరికంటే ముందలా ఉన్న ఆమె దగ్గరికి పోయి అడ్రస్ అడిగే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ ఇంటికి సీసీ కెమెరా ఉంది. ఆ ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంది. దీంతో అసలు దుండగులు ఎవరు అన్నది కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే పోలీసులు కూడా ఒక మాట చెప్తున్నారు, ప్రతి ఇంట కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సీసీ కెమెరాలు ఉండటం వల్లనే ఈ నేరస్తులు కూడా దొరికే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా పోలీసులు తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.